కనకావదాతౌ సంకీర్తనైకవితరౌ కమలాయదాక్షౌ విశ్వంభరౌ విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్ఠా పూర్ణేందు సుందర ముఖా అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతా. వృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 5వ అధ్యాయములో నారద మహర్షి ఏ గ్రంథములో అయితే భగవంతుడి యొక్క నామ రూప గుణలీలలని భగవద్భక్తి యొక్క మహాత్మ్యమును ముఖ్యముగా వర్ణించబడి ఉండవో అటువంటి గ్రంథము శబ్ద అలంకారములతోటి రకరకాలైనటువంటి హంగులు కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు పనికిరాదు. కానీ శ్లోకములలో ఛందస్సు అది సరిగా లేకపోయినప్పటికీ ఏ గ్రంథములో అయితే భగవంతులకు వాసుదేవుడి యొక్క యశస్సును సూచింపబడుతూ ఉంటుందో అటువంటి నామములు ఉంటాయో వాక్ప్రయోగము జనుల పాపమును పోగొడుతుందన్నమాట. అది వింటే చాలు పాపాలు పోతాయి. అగమన యశోనానంద సూనో అగమంటే పాపం, పాపను దమనం చేపిస్తున్న భక్తుడు నామం. అటువంటి లీలానుగుణాదులే, అటువంటి కీర్తనలే, అటువంటి గ్రంథములే లోకములకు కళ్యాణము కలిగిస్తూ ఉంటాయి. ఎందుకుట భగవంతుడి యొక్క లీలానుగుణాదులను భక్తులు నిరంతరము శ్రవణము కీర్తనము స్మరణము చేస్తూ ఉంటారు. కాబట్టి అది భక్తులకు ఇష్టమైతే భగవంతుడు ఇష్టమవుతుంది. నైష్కర్మ్యమప్యుత భావవర్జితం నశోభతి జ్ఞానమలం నిరంజనం.
పునః భద్రమీశ్వరేణ చార్పితం కర్మ యదవ్యకారణం. కర్మవాసనారహితముకు జ్ఞానము ఉపాధి నివర్తకమైనను అచ్యుత భావము అనగా భక్తి విరహితమైనచు అధికముగా శోభిల్లదు. మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4 చెప్తూ ఉంటారు. కర్మ మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము. కర్మ మార్గాన్ని తెలుసుకుంటారు. కర్మం వల్ల పునరపి జననం, పునరపి మరణం, కర్మ పరంపర. మంచి కర్మలు చేసుకుంటే బంగారు గొలుసులతో పంపిస్తాడు. అదే కనుక చెడు కర్మలు చేసిన ఎరుపు సంఖ్యలతో ఏదైనా బంధనమే. కాబట్టి కర్మ ద్వారా బంధనం అనేటువంటిది పోదు. ఏ కర్మ చేసినా ఫలితాన్ని అనుభవించి తీరాలి. అలా కాదు, నేను జ్ఞానాన్ని పొందుతాను, జ్ఞాన మార్గం ద్వారా ఇంకా మళ్ళీ ఇంకా నాకు జన్మ లేకుండా చేసుకుంటాను అనేటువంటి జ్ఞాన చర్చ నువ్వు చేసినట్లయితే ఆ జ్ఞాన చర్చ కూడా భగవంతుడికి నామము లేదు, రూపము లేదు, గుణము లేవు, అది లేదు, చివరికి భగవంతుడు లేదు. ఇటువంటిది లేదు అని ఎవరైతే వర్ణించుకుంటూ ఉంటారో అటువంటి జ్ఞానం మాత్రము ఎందుకు శుష్క జ్ఞానం అంటారు దాన్ని. కర్మవాసన కర్మవాసన లేదు జ్ఞానంలో. అది ఉపాధి నివర్తకము, ఎటువంటి శరీర మనస్సుకు సంబంధించి కాదు. అయినప్పటికీ అది కనుక అచ్యుత భావం లేకపోయినట్లయితే, అది కనుక జ్ఞానము భగవంతుడికి సంబంధించినది కాకపోయినట్లయితే, భగవంతుడి యొక్క ఐశ్వర్యములు వాటిని వర్ణించకుండా ఉన్నట్లయితే భక్తి విరహితమైనది అది అధికముగా శోభిల్లదు. ప్రకాశం ఉండదు దానికి. ఏమవుతుందిట? సాధన కాలమున, సిద్ధాంత కాలమున అది దుఃఖరూపమే ఉంటుంది. అందులో ఏమి లేదు. చిన్నపిల్లలకి లెక్కలు చెబుతుంటారు. లెక్కలు ఒక పట్టాల వాళ్ళ బుర్రకే లెక్కలు చెప్పడం ఏడుస్తుంటాడు అంతే. అది అయోమయంగా ఉంటుంది. అయిపోయింది. కామింది చెప్పేటప్పుడా వాడికి అదే కథలు చెప్పాడు. నాటి డేట్స్ ఉంటూ ఉంటాయి. అవి చదువు వింటుంటే ఆనందం, తర్వాత జ్ఞాపకం ఉంటుంది వాడు చెప్తాడు. ఆ విధంగా సృష్ట జ్ఞానం కనుక చెప్తున్నట్లయితే అది మనం అభ్యాస సమయంలో కూడా అది ఏముంటుంది. అసలు రూపమే లేనటువంటి, ఎటువంటి విశేషములు లేనటువంటి దాన్ని ఏ విధంగా అనుభవిస్తాం? మన అనుభూతికి రావాలి అంటే దానికి కొన్ని గుణములవన్నీ ఉండాలి కదా. ఏమి లేదు ఎలా పొందుతావు? ఏదో పొందాం అనుభవం అనుకుంటారు. ఏమీ లేదు. అటువంటి తత్వం ఏమిటా? అది మనం సాధన కాలము అభ్యాసంలో కష్టంగానే ఉంటుంది, తర్వాత కూడా కష్టం. ఏమి కనపడదు, ఏమిటి ఏమీ లేదు. అదే కనుక భగవత్ కథలు వింటున్నట్లయితే వింటుంటేనే ఆనందం. చక్కగా కృష్ణుడు వయ్యారముగా చక్కగా మురళి వాయిస్తూ ఉంటూ ఉంటే అన్ని ఆవులు కూడా అమ్మవారు దగ్గరికి వస్తున్నాయి. వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. దానివల్ల మనకి తర్వాత కూడా ఇవి అనుభూతి కలుగుతూ ఉంటుంది. సాధన కాలములోను సిద్ధి కాలములో కూడా జ్ఞానము దుఃఖరూపంగానే ఉంటుంది. వాడికి అర్థమతో దుఃఖం ఉంటుంది. ఏమి లేదు, ఏమి తెలియదు. ఒక పంట ఎప్పటికెళ్ళి ఎండలో పాడేస్తే అది ఎండ తెలియదు, వర్షం వచ్చినా తెలియదు, ఏమీ తెలియదు. అనుభూతి ఉంటుంది. అటువంటి అనుభవం లేనటువంటి జ్ఞానం ఎందుకు లేదు? కాబట్టి అది శోభిల్లదు. అది దాంట్లో ఇప్పుడు మనకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కామ్యకర్మ, నిష్కామ కర్మ భగవాను సమర్పితము కానితో ఇట్లు శోభిల్లును. కోరికలతో ఉన్న పని కర్మైనా సరే, కోరికలు లేకుండా కర్మైనా సరే, సర్వకర్మలు భగవంతుడు సమర్పించినట్లయితే దానివల్ల మనకి లాభం కలుగుతుంది. కానీ లేకపోతే ఆ కర్మ శోభిల్లదు. శరీరంలో ప్రాణం లేదు, దాన్ని చక్కగా మంచి చీర కట్టారు, రకరకాలు పెట్టారు, అర్మలు పెట్టారు, ఇది ఏ లాభం? ఏమి లాభం? అదే కనుక ప్రాణం ఉన్నట్లయితే పసుపు కుంకుమ పెడుతుంది, ఇంకేం అక్కర్లేదు, స్వాభావికంగా. కాబట్టి ఆ విధంగా ప్రాణము లేనటువంటి శరీరమునకు ఎన్ని రకాల అలంకారాలు చేసినా ఎందుకు పనికిరావో ఆ విధముగానే ఎన్ని మీరు కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి
దాన ధర్మాలు చేయండి, కర్మలు చేయండి. కానీ పర్యవసానముగా భగవంతుడు కనుక ప్రీతి కలిగించగలిగిపోయినట్లయితే దాని వలన ఎటువంటి మనకి మంగళము కలగదు. కాబట్టి నైష్కర్మం అభ్యక్షతి భావవర్జితం నా శోభతే జ్ఞానమహం నిరంజనం చూపిల్లదనమాట. అథో మహాభాగా భగవా భవానమోఘదృక్ శుచిస్రవాహ సచ్చరతో ధృతవ్రత గురుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధినాను స్మర తద్విచేష్టితం. ఉపయోగం పంచమ వేదం మహాభారతం రచించారు. కానీ అందులో ముఖ్యముగా భగవద్ భక్తి గురించి కానీ భగవత్ మహత్యం గురించి కానీ చెప్పలేదు. అది లేకపోయినట్లయితే శోభిల్లదు. అందువలన మహాత్ముడు ఓ వ్యాసదేవా, నీవు అమోఘమైన దృష్టి కలవాడు, చాలా మంచివాడివి నువ్వు, అన్నీ తెలుసు. అమోఘ దృష్టి నీకు, దేని వల్ల ఏదవుతూ ఉంటుందో దాని పర్యవసానం ఏంటంటే తెలుసు. జీవి సంపన్నుడు, చాలా బుద్ధి ఉంది నీకు. పవిత్రమైన హరికథను వినిపించు ఆసక్తులవు. నీవు కూడా భగవద్గత వినాలంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సత్యవంతుడు నిష్ట కలిగిన వాడు. సత్యం అంటే భగవంతుడు. నియమపరాయణుడు, మంచి నియమాలు పాటించేటువంటి వాడు. అందువలన జీవుల సర్వబంధ విముక్తికై శ్రీహరి వీరాదులను ఏకాగ్ర చిత్తముతో స్మరించి వర్ణింపు. కాబట్టి నువ్వు ఏంటి నీ సంతృప్తి కలగాలంటే ఏం చేయాలిట? సర్వజీవుల బంధ విముక్తికై, అందరికి సమానముగా అది ఫలితం ఇవ్వాలి. ఒక్క భగవంతుడి యొక్క మహాత్యము భక్తి తప్ప ఇంకేవి ఆ విధముగా సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి జీవుల సర్వబంధ విముక్తి అయినకు భగవంతుడి యొక్క లీలాలను ఏకాగ్ర చిత్తముతో స్మరించి వర్ణించు. ఇది రాసేసుకున్నా అయిపోయింది, అలా కాదు. స్మరణ వాళ్ళు చూస్తూ ఉంటారు, చూసి రాస్తూ ఉంటారు. ఆ విధముగా వ్యాస మహర్షి కూడా భాగవతాన్ని చక్కగానే సమాధిలో ఉండి చెప్తూ ఉంటే, పైన కూడా కూర్చొని చెప్తూ ఉంటే కింద ఎవరు రాస్తారు అంటే రాయడం ఎవరు మామూలు కాదు, మామూలు కాదు. అక్కడ రాసేవాడు ఎవరు అంటే ఆయన 2 చేతులు తోడం మొత్తం 3 చేతులు రాస్తాడు. ఎవరు? విఘ్నేశ్వరుడు. అతను పట్టుకున్నాడు. అది రాస్తానే నాకు కండిషన్. అప్పుడు ఆగిపోయిన వాడికి రాయడం మానేస్తాం. అక్కడ ఆపేస్తామో అక్కడ ఆగిపోతాం. ఇది అంత సులభమా? రచన అంటే ఎంత కష్టం. అదైతే దాని తర్వాత మళ్ళీ ఏకాగ్ర చిత్తంతో స్మరించాలి, అది రావాలి, చెప్పాలి. ఆయన ఒక చక్కటి ఒక ఒప్పందం పెట్టాడు. ఏమిటా? నేను చెప్పేది నువ్వు చక్కగా నీకు బుద్ధికి ఆలోచించి అర్థమైనట్టు రాయాలన్నాడు. నేను చెప్పే విషయం అర్థం చేసుకుని రాయాలి. ఇక్కడ ఏదో ఫోన్ మాటలు చెప్పేస్తాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, రాసేస్తుంటాడు. వాడికి ఎంతో తెలియదు. డాక్టర్ పైగా రోగానికి మందు అలా రాస్తుంటే ఏమవుతుంది? ఆ విధంగా నేను కూడా సర్వ జీవులకి అవరోగమును పోగొట్టడానికి మంచి మందు వస్తున్నాను. కాబట్టి నువ్వు దాన్ని అర్థం చేసుకుని రాయమని చెబుతూ ఉంటే మధ్య మధ్యలో ఎంత కఠిన స్వతాలు చెప్తూ ఉండేవారు. అది రాయడానికి ఒక సమయం పట్టింది. ఆ సమయంలో ఆయనకి మిగతా ఆ విధంగా ఇప్పటికీ కూడా దానికి ప్రమాణముగా మనకి బదరికాస్త్రం దాటి వెళితే వ్యాస గుహ, గణేష్ గుహ 2 ఉంటాయి. కాబట్టి ఆ విధముగా నారద మహర్షి సూచన ప్రకారము వ్యాసుల వారు ఆ విధంగా భాగవతాన్ని ఏకాగ్ర చిత్తముతో స్మరించి వర్ణించారన్నమాట. తదనంతరము తతో అన్యథా కించన ఎత్తి వక్షతః పృథక్ దృశస్తత్కృతరూపనామభిః న కరిహి చిత్ క్వాపి చ దుఃఖ చ దుస్థితామతి లభేత వాతాహత నౌరివాస్పదం. భగవానుడు వాసుదేవుని లీలలను గాక ఇతరమైన వారిని వర్ణించుటకు ఇష్టపడువాడు ఆయా కోరికల చే నిర్మితమైన నామరూపములకు సంబంధించిన చిక్కులలో పడిపోవును. ఎవరైతే
వాసుదేవుడు భగవంతుడి యొక్క లీలలు కాకుండా నాకు చాలా ఇష్టం. మా పక్కింటి వాయిని చెప్తున్నా చదువుకుంటాను. ఇంకా అవన్నీ ఒక రకరకాలు ఉన్నాయి. ఏదో లీలామృతం, కృష్ణ లీలామృతం ఏమన్నా ఇంకో ఎక్కువ లీలామృతం. ఆ రకాల లీలామృతం చదువుకుని మనకి ఏమవుతుందా? ఎవరైతే చెప్తున్నారు, ఎవరైతే వాసుదేవుడు కృష్ణుడు లీలలు కాక ఇతరమైన వారిని వర్ణించుటకు ఇష్టపడేవాడు. వాసుడు కేవలం కృష్ణుడు కాదు, విష్ణు యొక్క లీలలు ఉన్నాయి అవన్నీ అన్నమాట. ఎవరైతే వాటిని కీర్తించకుండా మిగతా వర్ణిస్తూ ఉంటారో, ఇష్టపడుతూ ఉంటారో, ఆ కోరికల చేత నిర్మితమైన నామరూపులకు సంబంధించిన చిక్కులలో ఎవరి యొక్క లీలామృతం మీరు వింటూ ఉంటారో అటువంటి వాడి యొక్క నామరూపం చిక్కులు పడితే అక్కడే ఉంటారండి, బయటికి రాలేదు, చిక్కులు పడిపోతాడు. వాని బుద్ధి భేదభావం వచ్చి నిండిపోతున్నాడు. వాయువేగమచే కొట్టుమిట్టాడుతున్న నౌక వలె ఎప్పుడును ఎక్కడను వాని బుద్ధి స్థిరముగా ఉండదు. నౌక ఇప్పుడు చూసారా, అది గాలివాన వచ్చిందనుకోండి, చుక్కాని మాట ఎంతది అటు ఇటు ఊపేస్తూ ఉంటుంది. పూర్వకాలం తెరసాపులు పోయి మోటార్ వచ్చేసింది. ఆ పూర్వకాలము వాయువు ఎటు వెళుతూ ఉంటే ఆ విధముగా పడవలు నడుస్తూ ఉండేవారు. వ్యతిరేక వాయువు ఉంటే పనులు పక్కన పెట్టేసేవారు, దేవానికి పెట్టేశారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రయాణములకు అనుకూలంగా వాయువు వస్తూ ఉంటుందో అప్పుడు వాళ్ళ పడవను నడుపుతూ ఉండేవారు. మామూలుగా వాయువు పడవలు వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి పడవ కనుక వ్యతిరేక దిశలో వాయువు వచ్చిందనుకోండి, ఏమవుతుంది? అల్లకల్లో అయిపోతుంది. ఆ విధముగా మన మనస్సు కూడా ఏకాగ్రము కుదరకుండా అక్కడే తిరుగుతూ ఇంకా బయటికి రావడానికి ఏదో ఆస్కారం ఉండదు. కానీ భగవంతుడు ఏమైనా విన్నట్లయితే మన మనస్సు ఎక్కడ ఉన్నా కూడా అనుకూల వాయువు ఉండే విధంగా తెరసాప ఎత్తితే వెళ్ళిపోతూ ఉంటుందో, లేకపోతే మనం కూడా భగవత్ తీరమునకు లేదా మన యొక్క సంసార తీరానికి వెళ్ళిపోగలుగుతాం. జుగుప్సితం ధర్మకృతేను శాసతః స్వభావరక్తస్య మహావ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతీతరస్థితో నమన్యతే తస్య నివారణం జనః. సహజముగానే మన మనస్సు విషయం సర్పం చెప్తుంది. మనస్సు మనం కేకుసం వింటున్నాం, అది సర్పం కలిగింది, అది పోతూ ఉంటుంది. మనస్సు కళ్ళు చూడ మా చివరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధముగా సహజముగానే మనం అందరి విషయం మీద ఆసక్తి కలిగి ఉన్నాం. అటువంటి మానవులకు ధర్మార్థమై నిందితములకు సకామ కర్మలు చేయు నిత్య ఇచ్చిదివి, అజ్ఞనిచ్చిదివి. సహజముగానే అందరూ కూడా ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అంతే తప్ప భగవద్ ఆరాధన చేసుకుందాం, సాధన చేద్దాం అనేటువంటి మనకి కోరిక అసలు ఉండనే ఉండదు. నిరంతరము వాక్యేందే, ఎంత పను చూసిందే చూసి కడిగిందే కడిగి చేసుకుంటూ పోతూ ఉంటామంటే త్వరగా ముగించుడు, కాస్త కథ విందాము, లేకపోతే కాస్త జపం చేసుకుందాం, గమనం చదువుకుందాం అని ఉండదు. టైం లేదండి. ఎందుకంటే మన యొక్క ప్రవృత్తి ఆ విధంగా చాలా జన్మల నుంచి ఉంది. నిజం కాదండి, నా పని యొక్క ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం వెతుకుంటా ఉండే పనులు చెప్పిన సహజంగానే మన మనస్సు ఆ పని కోసం వెతుకుంటూ ఉంటుంది. 10 నిమిషాలు సమయం దొరికింది, ఏదైనా మంచి విషయం ఆలోచిద్దామంటే పని వస్తుంది. అక్కడ ఆ పని ఈ పని ఏదో కర్మ పలుకోదు. కాబట్టి సహజముగానే విషయముల యందు ఆసక్తుడైన మానవులకు ధర్మార్థమై నిందితములకు సకామ కర్మలను చేయ ఆజ్ఞనిచ్చావు. అటువంటి వారికి ఇంకా నువ్వు సకామ కర్మలు చెయ్యి, ఈ పని చెయ్యి, వ్రతం చేసుకో, ఆవర్తం చేసుకో, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి రకరకాలైనటువంటి వ్రతములవన్నీ నువ్వు చూపించావు. ఇది చాలా అన్యాయం కదా. వాళ్ళని ఉజ్జగించి తీసుకురావాలి. ఎల్లప్పుడూ కూడా చదువుకుని ఆడుతూనే ఉంటాడు, చదువుకోండి పిల్లవాడు. అటువంటి నువ్వు పట్టుకొచ్చేవాడికి బ్యాట్ పట్టుకొచ్చి ఇచ్చావు, లేకపోతే బాల్ పట్టుకొచ్చి ఇచ్చావు, ఇక రకరకాల క్రీడాసామాన్లు ఇస్తే చదువుకుంటాడు వాడు. నిరంతరము ఆటల్లో మరిగేటువంటి పిల్లవాడికి పుస్తకాలు ఇవ్వకుండా రకరకాల ఆట వస్తువులు పట్టుకొచ్చి ఇష్టవాడు ఏం చేస్తాడు? దాంతో చదువుతాడా? ఆ విధంగా మన జీవులందరూ కూడా నిరంతరము ఆ పిల్లవాడు ఆటల్లోకి రకరకాల పనులు ఎత్తే ఇస్తూనే ఉన్నాడు. అటువంటి వాడికి నువ్వు ఇంకా ఈ ధర్మజం నుంచి ప్రోత్సాహిస్తున్నావు.
అవి అన్యాయం కదా. ఎందుకంటే నీవు చెప్పిన వాక్కును ముఖ్య కర్మముగా భావించి సామాన్య మానవుడు దానికంటే కామ్య కర్మకు విరుద్ధమైన వాక్కును స్వీకరింపడు. సహజముగానే మనము అటు చదువుతున్నాం కాబట్టి ఎక్కడ చెప్తారో దాన్ని ముఖ్యముగా మనం ముఖ్యంగా అదే గొప్పగా అన్నమాట. గీతలో రకరకాల మాటలు చెప్పినప్పటికీ కూడా సర్వధర్మాన్ని పరిచయం అంటే కర్మలు వదిలిపెట్టి సరిపోయినాయి. సర్వధర్మాన్ని పరిచర్య తర్వాత చదువు అన్వయం మామేకం శరణం అది అది అక్కడ ఉంది. కాబట్టి పూర్తిగా వినాలన్నమాట. ఆ విధముగా మన యొక్క మనస్సు కూడా శాస్త్రంలో చెప్పేటువంటి కామ్యకర్మలు చేయడం కోసమే గుబిడి ఉంటుంది తప్ప భగవద్గతమైనటువంటి భగవద్భక్తి చేయడానికి మన మనస్సు ఆయన చెప్పారు కదా శాస్త్రంలో ఉందని నేను చేస్తున్నామంటాను. కాబట్టి మీ యొక్క ఈ మాటల్ని వాడు ప్రమాణంగా తీసుకొని విరుద్ధమైనటువంటి కామ్యకర్మలు స్వీకరిస్తూ ఉంటారు. ఆ విధంగా తప్పుదోవను పట్టించావు. విచక్షణోస్యార్హతి వేదితుం విభో రణంతవారస్య నివృత్తత సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మన తతో అనాత్ భవాన్ దర్శయ చేష్టితం విభో. అతి నిపుణుడగు మానవుడు సర్వకర్మలను పరిత్యజించి దేశకాలాతీతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు శ్రీహరి భగవానుని సేవా సుఖాత్మకమగు ఆనందమును లేదా నిర్వికల్ప సుఖాత్మక తెలుసుకుంటూ తగి ఉన్నాడు. అసలు మానవుడికి మానవ జన్మ ఎత్తినందుకు అతని ముఖ్యమైన ఫలితమేమి? ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు, ఏసీ పెట్టించుకున్నాడు, కరెంట్ కూడా ఉంది, కానీ విసుగా విసుకుంటూ కొనుక్కున్నాడు. ఏం లాభం? ఆ విధంగా ఉత్తమమైన మానవ జన్మ పొందిన తర్వాత మనము ఈ సంసారము నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మిగతా జన్మల వల్ల విడిపోతూ ఉంటే దానివల్ల మనకి ఏ లాభం కలుగుతుంది? అతి నిపుణుడు మానవుడు అసలు నైపుణ్యం ఉండాలి. ఏదో గార్ధవా భారమోహం వల్ల మన గాడి మూస్తూ ఉంటాం, తగ్గే దాన్ని మూసుకుంటూ పోతుంది అంతే. కదలదు, బొలిపెట్టి దొరుకుతుంది. అలాగే మనము కూడా ఏదో కర్మ చేసుకుంటూ పోతున్నాము. కానీ అలా కాదు, మనం కాస్త బుద్ధిని ఉపయోగించాలి. అంత పెద్ద మాట్లాడే మా బుద్ధి ఎలా అంటే మనకి చక్కటి బుద్ధి ఉంది, కానీ మన మానవ జీవితమును సఫలము చేసుకోవడానికి కావాల్సిన బుద్ధి మనకి తక్కువగా ఉంది. ఆ బుద్ధిని మనం పెంచుకోవాలి. అప్పుడే నిపుణుడు అంటారు. నిపుణుడు అంటే నైపుణ్యుడు, చక్కగా ఏమంటుందండి, తెలివైన వాడు, అతి తెలివి కాదు. అటువంటి మానవుడు అన్ని పనులు వదిలిపెట్టేసి దేశకాలములకు అతీతుడైనటువంటి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడిని సేవించాలి. ఎలాగదా? శ్రీహరి భగవాన్ సేవా సుఖాత్మకు ఆనందము. భగవంతుడు సేవ చేస్తే మనకి సుఖము ఆనందం వస్తుంది. భగవంతుడి యొక్క సేవ చేసినట్లయితే ఆ సేవలో సుఖము ఆనందం వస్తుంది. పక్క ప్రసాదం పెడతారు, రూపం చూస్తూ ఉంటారు. రెండు రకాలు ఉంటాయి. కష్టం లేదు, ఎందుకంటే మనం కర్మ చేసేది అలవాటు మనకి అలవాటు దానికి సంబంధించాడు అనమాట. కర్మలు మానేసి కూర్చోమంటే మనకు కష్టం, కానీ సేవ చేయమంటే చక్కగా ఉత్సవం సేవ చేయమంటే అందరూ వచ్చేస్తారు. పూజ చేసి ముగ్గులు పెట్టేసి వంటేసి రకాలు ఆ చేయడంలో వాళ్ళకి ఆనందం. కాస్త చేతులు కాళ్ళు పెట్టినప్పుడు కూడా ఒక విధమైనటువంటి మనకి ఆనందం కలిగి ఉంది. తద్వారా భగవంతుడు సంతృప్తిస్తాడు. కాబట్టి హరి భగవాను సేవా సుఖాత్మకు ఆనందము. లేదా ఎవరైతే భగవంతుడి విగ్రహాన్ని భగవద్ రూపాన్ని ఒప్పుకోరో అటువంటి వాడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇవి కలవ సమానం. అందులో వాడు సుఖనుకుంటారు. వాళ్ళు అటువంటి క్రియ చేయడం కోసం మన యొక్క మానవ జన్మ తగి ఉన్నాడు మానవుడు. అట్లా కాకుండా కానీ అవివేకియు ప్రవృత్తి స్వభావ విశిష్టులకు వ్యక్తి దానిని తెలుసుకొనతాడు.
రెండు మార్గాలు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. నిరంతరం ప్రవృత్తి ఎప్పుడు కూడా అలా చేసుకుంటూ పోతూ ఉంటాయి అంతే. నాకు, నా పిల్లలకి, నా మనవలకి, గురు మనవలకి అలా అందరూ ఏదో ఒకటి పెట్టాలి, పెట్టాలి, చెయ్యాలి చెయ్యాలి. ఒళ్ళు హోనమైపోయింది, నిద్ర పట్టడంలే, ఆరోగ్యం పోయింది. అయినా కూడా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చారులే ఆనందం పొందుతారా? కానీ మనకి ఇంకా దాని అంతే ఎక్కువ ఖుషి. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. అలా కాకుండా నివృత్తి మార్గం అయింది ఎవరి భాగ్యానికి వాళ్ళకి వస్తూ ఉంటుంది. మనం ఏం చేసేది ఏముంది? ఒకవేళ కనుక వాడు భాగ్యాలు ఇచ్చిన అట్టి పెట్టుకుంటాడా? కాబట్టి ఎక్కువగా వాటి కోసం మనం మాట్లాడకుండా మన యొక్క ఆత్మ ఉన్నతి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన యొక్క జన్మ అటువంటిది. కానీ అవివేకి ప్రవృత్తి స్వభావ విశిష్టుడకు వ్యక్తి, ప్రవృత్తి స్వభావం ప్రవృత్తి కర్మ చేసుకుంటూ పోతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, తెలుసుకోలేదు. అందువలన ఓ సర్వజ్ఞ, సర్వజ్ఞ అంటే ఎవరు? వ్యాసదేవా, నీవు సత్వాదులైన 3 గుణములచే చాలితుడు దేహాభిమానీయులకు మానవులకు భగవాను లేవను చూపు. మన మానవులందరం 3 గుణముల్లో ఉన్నాం. సత్వగుణం, రజగుణం, తమగుణం. సత్వగుణం ఉన్నాడు కాస్త సత్వగుణంగా చెప్పిన కాస్త ఎంత ముగ్గుగా ఉంటాడు, చెప్పింది పెట్టాడు. రజగుణం అంటే ఐఎమ్ బిజీ అంటాడు. తమగుణం అయితే రజగుణం. కాబట్టి ఇటువంటి 3 గుణముల ద్వారా మనం చారితులు అవుతున్నాం. అటువంటి పైగా దేహమునంత అభిమానం ఉన్న వాడిని చక్కగా భగవంతుడు అయ్యాలని దర్శింపచేయి వినిపించు అని చెప్పి ఆ వ్యాసుడు వారికి నారద మహర్షి ఉపదేశం ఇచ్చారు. ఇలా చేసినట్టు నీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. నువ్వు దిగాగా కూర్చున్నావే, అది పడదు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే, త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే. మన ధర్మాన్ని వదిలిపెట్టి సర్వధర్మాన్ని పరిత్యజ్య భజన్ అపత్వోవధ పతేతోయది. ఆ విధంగా మనం సాధన చేస్తున్నప్పుడు ఒకవేళ తత్వావస్థను పొందకుండా కింద పడిపోయినట్లయితే ఆప్తో భజతాం స్వధర్మతః. మానవుడు స్వధర్మమును అంటే వర్ణాశ్రమ ధర్మమును విడిచిపెట్టి కృష్ణుని పాదపద్మలను సేవించుచు కృతార్థుడు కాక ఏ కాలమందమైనను పతితుడు లేదా మృతుడైనచో వానికి అమంగళములు కలుగునా. మనమందరము కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. అది మానవుడి యొక్క కర్తవ్యం. కానీ ఈ రోజులో సంభవం ఉందా? అది అసలు వర్ణం అని సరైన వర్ణం ఉందా? ఆశ్రమం సరైన ఆశ్రమం ఉందా? కాబట్టి ఈ భగవంతుని మనం సంతృప్తి చెందాలంటే వర్ణాశ్రమ ధర్మం అంటే అందరూ దాన్ని చేయలేదు. విశేషంగా ఇప్పుడున్న రోజుల్లో అడిగితే షూట్ చేస్తారు. ఈ ఆశ్రమం కేవలం అనడానికి వీల్లేదు. అసలు వర్ణం ఎప్పుడు అసలు అంతా పోయింది. కాబట్టి వదిలిపెట్టాయి. రోడ్డు బాధగా ఓకే వర్ణ అండ్ ఆశ్రమ దానికి పైగా పడుతుంది. అక్కడ నేను కనుక్కోవాలి, మన గోపురం ఏంటి, నేను ఎక్కడ పుట్టాను, ఏం చేస్తున్నాను, అక్కడ వదిలిపెట్టాయి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి భగవంతుడి యొక్క పాదములను సేవించు కృతార్థులు అవుతూ ఉంటారు. భగవత్పాదములను సేవిస్తున్నాం, కానీ ఇంకా మన మనస్సు భగవంతుడికి పరిపూర్ణ లగ్నం కాలేదు, లేదా ఇతర కోరికలు పోలేదు. మనం ఇంకా అటువంటి స్థితిని భగవత్ సేవ చేస్తున్న భగవంతు కనుడు చెప్తున్నాడా, ఈ సేవ చాలా బాగుంది. మనం సేవ చేసేది భగవంతుడు సంతృప్తి చేసి మనం చెప్పాలి. కానీ భగవంతుడు మనతో మాట్లాడతాడా? చేస్తున్నాం సేవ. అలా చేస్తూ చేస్తూ మనం కనుక ఈ శరీరం వదిలిపెట్టినట్లయితే ఏ కాలమందైనా పతితుడు అక్కడ పెంచమండి అన్ని కూడా ఒకసారి మానేశాడు, లేదు చేయలేకపోతున్నాడు, లేదా మృతుడైపోయాడు. అటువంటి వారికి ఏమైనా అమంగళం కలుగుతుందా? ఏదైనా కొన్ని ఉపాసనలు ఉంటాయి. ఉపాసన సరిగా చేయకపోయినట్లయితే ఏమవుతుంది? వెలుసుకుంటుంది. ఎదురుకుండా చూసాం ఒకటి, మనం చెప్పాను మీకు,
ఒక ఆయన యోగం నేర్చుకుంటున్నాడు. యోగములో కుండలి అనేటువంటి దాన్ని వాడు నిద్ర లేపుతారన్నమాట. ఆ సాధన కనుక సరైనటువంటి ఆనుగత్యముడినా ఏమంటారు దాన్ని, ఒక గురువు దగ్గర గురువు యొక్క అధీనంలో చేయకపోయినట్లయితే అది మనిషిని పేల్చేస్తుంది. కపాలమోక్షం అయిపోతే చెప్పలేదు. అవన్నీ లైట్ క్లియర్ అవ్వాలి. అవ్వకపోతే మిమ్మల్ని ఏమి చేస్తుంది. అలా కూర్చునేవాడు గురుగారు ఉన్నప్పుడు. అక్కడ అప్పుడు వస్తూ ఉండేవాడు కొంతమంది. వాళ్ళకి యోగులు వాళ్ళకి పెద్ద ఒక సభ ఉండేది అనమాట. యోగా స్కూల్స్ అని వస్తూ ఉంటారు. కూర్చొని మృతంగా ఆయన బాగుంటున్న చక్కగా అలా కూర్చేవాడు. కాసేపు ఏడప్పటికి ఇలా ఇలా ఊగిపోతూ పడిపోయి తుల్లేశాడు. అవన్నీ కూడా సరైనటువంటి మార్గములో చేయకపోయినట్లయితే మనల్ని శుతులు చేసేస్తాయి. కానీ భగవత్ సేవ అనేటువంటి మార్గం మాత్రం ఎటువంటి మనకి హాని ఉండదు. నో సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ మనం దాని పరిపూర్ణ స్థితికి చేరకపోయిన అమంకడం కలుగుతుందా అంటే కలగదు. కానీ కృష్ణుని భజింపని వానికి స్వధర్మానుష్ఠానము ఎట్టి ప్రయోజనము కూడా కలగదు. అని భగవత్ సంబంధం లేదు, భగవద్ భజన లేదు. చక్కగా వాళ్ళ ఆచరణ ధర్మాన్ని పాటిస్తున్నాడు, వాళ్ళ ధర్మాలు పాటిస్తున్నాడు. దాని వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఎందుకుట ఇందాక చెప్పారు, అది జ్ఞానమైనా కర్మ అయినా యోగమైనా భగవత్ సంబంధం లేకపోయినట్లయితే, భగవంతుడి కోసము కనుక కాకపోయినట్లయితే దానివల్ల మనకి ఎట్టి ప్రయోజనము లేదు. అంతా కూడా ఏదో చిన్నపిల్లలు బొమ్మలు ఆడుకుంటారే, ఇప్పుడు ఎవరైనా ఆడుకుంటారా లేదా బొమ్మలు ఆడుతున్నారు అయిపోయాయి. మీ నేర్పారు పుట్టిన 3 ఏళ్ళు రాకుండా చెప్పి చెప్తారు. నేను ప్లేస్ పుట్టమండి, మళ్ళీ ప్లే స్కూల్ నేర్చుకోవాలని ఆడుకోవడం. ఆ విధంగా ఉంటుంది అన్నమాట వాడు చేసేవాడి సాధన. అది అంతే, ఏమీ అవ్వదు. అయిపోయింది. తస్యైవ హేతోః ప్రియదేత కోవిదో న లభ్యతే యత్ప్రమదానుపర్యదా తల్లభ్యతే దుఃఖవత్ అన్యద సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. ఏమంటే మరి మనం అడగందైనా తల్లిన పెట్టదు. మనం కర్మలు చేయకపోతే మంచి కర్మలకి మరి ఫలితాలు ఎలా వస్తుంది మరి? ఆ విధంగా వర్ణాశ్రమాలు పాటించకపోయినట్లయితే ఏమవుతుంది మరి అని అంటారేమో. బ్రహ్మలోకము నుండి స్థావరలోక పర్యంతము సంచరించినను మానవులకు ఏ సుఖము లభింపజాలదు. దానికై వివేకి ఎగువాడు ప్రయత్నించును. ఎవరికి వివేక జ్ఞానం ఉందో వాళ్ళు ఏం చేస్తారట, బ్రహ్మలోకం మొదలుపెట్టి పాతాళలోకం వరకు ఈ 14 లోకములను ఏ సుఖమైతే లభించదు ఆ సుఖం కోసం ప్రయత్నం చేయాలి. 14 లోకాలు ఉన్నాయి కదా, స్వర్గలోకం తప్ప సత్యలోకం నుంచి మనమేమో భూలోకం, కింద పాతాళలోకం. ఈ లోకాలలో ఒక సుఖం ఉంటూ ఉంటుంది. ఆ సుఖముల కోసం ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ ఏ సుఖము లేదు దానికోసం ప్రయత్నించాలి. ఎందుకుగా ఈ సుఖములన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి, నిత్య సుఖం కాదు ఇది. మనం మంచి కర్మలు చేసుకున్నాం, స్వర్గలోకంలో కనుక చక్క మంచి అమృతం తాగస్సు, వాళ్ళు నృత్యం చూసుకోవాల్సిన రకరకాలు ఉంటాయి. అమృతం ఉంటారు, లోకములు చదవం రాదు, చుట్టూ కనపడదు, రకరకాలు ఉంటాయి. ఆయన చెప్పేందుకు సాధన చేయడం అక్కర్లేదంట, చేయక్కర్లేదు. నువ్వు 14 లోకాల నుంచి బయటికి వెళ్ళేటువంటి మార్గాన్ని, అక్కడ ఉండే సుఖాల కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకుడా? ఎందుకంటే మన ప్రయత్నం లేకపోయినప్పటికీ కూడా మన కర్మల ప్రకారము మన ఇష్టం లేకుండా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అట్లీస్తే కర్మ మనం మంచి కర్మ చేస్తే పైకి వెళ్తాం, వాడు కర్మ చేస్తే కిందకి వెళ్తాం.
వెరీ గుడ్. కాబట్టి మన ప్రయాణం విధంగా ఉంటుంది. దానికోసం మనం వేరే చేయక్కర్లేదు, మన అదృష్టంతో వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఈ కర్మ పరంపర కన్నా ఉత్తమమైనటువంటి వస్తువు పొందడం కోసం ప్రయత్నం చేయాలి. బ్రహ్మలోకము నుండి స్థావరలోక పర్యంతము సంచరించినను మానవులకు ఏ సుఖము లభింపదు, దానికోసం ప్రయత్నించాలి. కానీ విషయ సుఖము ప్రబలముకు కాలభావము చే దుఃఖము వలె ఎట్టి ప్రయత్నము లేకుండా ప్రార్థన కర్మ వలన సర్వావస్థలలోనూ లభించును. కానీ సుఖం అనుకుంటున్నాను, ఆ సుఖము కాలక్రమంలో వచ్చేస్తుంది. ఎందుకుడా మనం కోరుకున్నానే దుఃఖాలు వస్తూ ఉంటాయి. అది దుఃఖం కావాలని కోరుకుంటామా? కానీ దుఃఖం ఎందుకు వస్తుంది? మనకి కర్మ ఫలితం ప్రకారం. ఆ విధముగానే మనం ఇష్టమాను మనం చెడు కర్మలు చేసామా, మంచి కర్మలు చేయలేదా? కాబట్టి ఆ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆ కర్మల తాలూకు సుఖం కూడా కలుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనము ప్రయత్నం లేకుండా ఏ విధంగా మన దుఃఖాలు వస్తూ ఉంటాయో, కష్టములు వస్తూ ఉంటాయో, ఆ విధముగానే మన యొక్క సుఖము కోసము, ఆనందము కోసము మనం ప్రయత్నం చేయక్కర్లేదు, అవి వచ్చేస్తూ ఉంటాయి. మన నరకంలో ఉన్నా కూడా మనకి సుఖం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అడవులు ఉన్నప్పుడు కూడా రాసిపెట్టినట్లయితే పంచభక్తవాలు వస్తూ ఉంటాయి. అదే కనుక వంట ఇంటి పక్కన కూర్చున్నా కూడా పిడిపిడు అన్నం పడదు. చక్కగా అన్ని వండుకున్నా అన్ని రెడీ అయిపోయింది, వడ్డిస్తారు రమ్మన్నారు. ఈ లోపల ఏదో మాట తగ్గదు వచ్చిందంటే ఏమా అయ్యో, ఎందుకంటే మనకి లేదు. ఆ వేళ నీకు ఉపాసం కడుపు మార్చేటువంటి కష్టం. కాబట్టి ఈ సుఖములు ఉంటే మనకి ఆనందం కలుగుతుంది అనుకోవడం, కష్టములు ఉంటే మనకి సుఖం కలుగుకోవడం కూడా ఇది తత్వ విచారణ కాదు. మన ప్రమేయం లేకుండా మన కష్టాలు ఏ విధంగా వస్తూ ఉంటాయో ఆ విధముగానే మన యొక్క ప్రయత్నం లేకున్నప్పటికీ కూడా మన పాతాళ లోకంలో ఉన్నా కూడా మనకి సుఖములు కలుగుతూ ఉంటాయి. కాలేన సర్వత్ర కబీరస నవై జనోజాను కథం చనావ్రజే ముకుంద సేవ్యవత్ అంగ సంస్కృతిం స్మరం ముకుందాంధ్యుపగూహనం విహాతు నిచ్చేన్న రసగ్రహోజన. భగవదుపాసకుడకు మానవుడు కర్మనిష్ఠుని వలె ఎప్పుడైనా దుష్టజన్మం ఎత్తినచో సంసారమును పొందడు. ఎటువంటి మనకి ప్రత్యవాయం కలగదు. చక్కగా వాడండి, నీకు ఎందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా దీనివల్ల మేలే తప్ప ఏ కోసమునా కూడా కీడు లేదు దేంట్లో. భగవత్ సేవలు, భగవద్ ఉపాసన, భక్తి మార్గములు. కాబట్టి భగవద్ ఉపాసకులకు మానవుడు కర్మనిష్ఠుల వలె, కర్మయోగ నిష్ట ఉన్నట్లయితే ఆ నిష్ట అనుకూలంగా జన్మిస్తూ ఉంటాడు. కర్మను అనిపించడం కోసము జన్మ ఎప్పవలసినదే. ఆ జన్మ చెప్పలేము, కుక్కైనా వస్తుంది, అక్కైనా వస్తుంది. కష్టపడి ధనమంతా కూడా కూడబెట్టాడు, వాళ్ళ పిల్లలకి చెప్పకుండా. దాంతో ఏమైపోతుందని చెప్పి ఆ డబ్బు ఎందు ఆశ అది ఉన్న మమకారం ఉన్న కారణముగా చివరికి మామూలుగా కాపాడుతూ ఉంటాడు, చెప్పలేదు. కాబట్టి భగవదుపాసన చేస్తూ ఎప్పుడైనా సరే ఈ విధంగా దుష్టదనం వచ్చిందనుకోండి, సంసారం మాత్రం కలగదు. జడభరతుడు ఆయన పాపం జీవితం అంతా కూడా ధర్మసాధన చేశాడు. చివరి కాలంలో ఏదో మూగజీవి అమాయకురాలు తల్లి చచ్చిపోయింది, దీనికి ఎటువంటి ఆధారం లేదు, దాన్ని సాకడ మొదలుపెట్టాడు. ఎవరి బుద్ధి వాళ్ళకే ఉంటుంది కదా. కాస్త ఎక్కడికి నడవడం అలవాటు వచ్చిందో చెవి కోసం ఎగురుకుంటుంది, వాళ్ళ గుర్తులు గడిపోయింది. అప్పుడు ఈయన పాపం ఏడుస్తున్నాడు, వెళ్ళిపోయింది, చక్కగా ఎలా ఉండేది, చక్కగా వచ్చేది, చూస్తూ ఉండేది. దాని యొక్క స్మరణ వల్ల చివరికి ఆయన మళ్ళీ లేడిని పొందాడు. అయినప్పటికీ తనకి పూర్వజన్మ స్మృతి ఉన్న కారణంగా మిగతా లేళ్లతో కలవకుండా ఋషుల ఆశ్రమంలో ఉంటూ
మళ్ళీ తర్వాత ఉత్తమ జన్మని పొందింది. కాబట్టి ఈ విధముగా భక్తి అనుష్ఠానం భగవత్ సేవ ఇవన్నీ చేస్తున్నప్పుడు కనుక మనకి ఏదైనా కర్మ వలన మానవ జనం కలగకుండా మిగతా జన్మ వచ్చినప్పటికీ కూడా మనకి ఎటువంటి నష్టం ఏమీ లేదు, స్మృతి ఉంటుంది. ఆ కారణముగా మళ్ళీ ఇంకా భగవంతుడు అంతకన్నా ఎక్కువ భగవత్ స్మరణ చేయడం కోసం భగవత్ సేవ చేయడం మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి సంసారంలో రసగృహీతుడకు భగవత్ భావుకుడకు మానవుడు భగవత్పాద పద్మాలింగనమును మాటి మాటికి స్మరించుతూ దానిని విడుటకు ఇష్టపడడు. మన్మానస మధుకర మర్పయ నిజపద పంకజ ముఖర. భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కదా. ఒక్కసారి గనక ఆ భగవంతుడి యొక్క పాద సేవలో ఉండేటువంటి ఆనందం అనుభవానికి వచ్చినట్లయితే ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. ఎంత తగ్గుతున్నా మళ్ళీ దుమ్ములు వచ్చేస్తూ ఉంటుంది ఆ భగవంతుడు మళ్ళీ మకరం తీసుకోవడం కోసం. భగవంతుడి యొక్క ముఖము నుంచి వచ్చేటువంటి అమృతాన్ని అవన్నీ కూడా ఆసనం కోసం తుమ్మెదన్నీ వస్తూ ఉంటాయి. అందుకని చేతిలో తామరకు పెట్టుకుని ఇలా తొలుపుతూ ఉంటాడు. వదిలిపెట్టదు ఒక్కసారి వింటే. కాబట్టి ఎవరైతే ఒక్కసారి భగవంతుడి పాదపద్మల యొక్క ఆ సేవని చక్కగా చేసి అందులో ఆనందం పొందారు, వాడు ఎప్పటికీ కూడా వదిలిపెట్టలేరు. అంటే భగవద్భక్తులు ఎప్పుడు కూడా నాశనము నమే భంగ ప్రలస్యతి ఎదురు చెప్పాడు. కాబట్టి వెరీ ఈజియెస్ట్ సేఫెస్ట్ జర్నీ ఏమిటది? భగవద్భక్తి మార్గం. అది కేవలము భగవంతుడి యొక్క కథలను వినడము, స్మరణము, కీర్తనము, శ్రవణము. కాబట్టి దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని చక్కగా జగత్తు యొక్క మంగళము కోసము చక్కటి భగవతుడు వర్ణించవయా అని చెప్పి నారద మహర్షి వ్యాసుల వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంకా పూర్తవలేదు, మనం మళ్ళీ చెప్తూ ఉండాలి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః కృష్ణాయ యాదవాయ నమః. హరిహరాయ నమః కృష్ణాయ యాదవాయ నమః. కేశవాయ నమః. గోపాల్ గోవిందరాం శ్రీమధుసూదనం. జయ జయ శ్రీహరి గోపీనాథ్ మదన మోహన. హరి గురు వైష్ణవ భాగవత గీత. జయ రూప సర్వజన భక్తర శ్రీ నివాసపాద భక్తదాస కృష్ణ. आनंदे बोलो हरि भगवंता श्री गुरु वैष्णव पदे मोचाली नाम श्री गुरु वैष्णव सत्संगिया
श्री राम संकीर्तन कहे शरु समदा हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राम गौर हरि हरि गौर हरि जय कृष्ण गुरुवरक्षण धर्मिका विधारी जय राधा गोविंद राधा गोपीनाथ राधा नयनाभिराम श्री गौर सुंदर की जय। ओम विष्णुपाद